గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మార్నింగ్ సార్. ఓకే, ఈరోజు మనము 10వ తరగతిలో ఉన్న పాఠ్యాంశాలు, తర్వాత యాన్యువల్ ఎగ్జామ్కి 2024 సంవత్సరంలో యాన్యువల్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అతి సులభంగా ఆడుతూ పాడుతూ ఏ విధంగా నేర్చుకోవాలనో ఒక ఇన్నోవేటివ్ మెథడ్ ద్వారా నేర్చుకుందాం, వినూతన పద్ధతి ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? మీరంతా సిద్ధమా? సిద్ధం సార్. ఓకే, మన 10వ తరగతిలో ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయి? ఎవరు చెప్తారు? చూడకుండా ఎవరు చెప్తారు? చేయలేపండి, మైక్ తీసుకొని చెప్పు. మొదటి పాఠం పోషణ, రెండవ పాఠం శ్వాసక్రియ, మూడవ పాఠం ప్రసరణ, నాలుగవ పాఠం విసర్జన, ఐదవ పాఠం నియంత్రణ, ఆరవ పాఠం ప్రత్యుత్పత్తి, ఏడవ పాఠం జీవక్రియలలో సమన్వయం, ఎనిమిదవ పాఠం అనువంశికత, తొమ్మిదవ పాఠం మన పర్యావరణం, 10వ పాఠం సహజ వనరులు. వెరీ గుడ్, చక్కగా సాయి చెప్పాడు కాబట్టి చప్పట్లు. ఓకే, మీరు పాఠ్యాంశాలను పరిశీలిస్తే మనకు పాఠ్యాంశ నిర్మాణం ఎలా ఉందో ఒకసారి చూడండి. అంటే ఒక పాఠ్యాంశంలో ఇప్పుడు పోషణ ఉందనుకోండి, పోషణ అనగానేమి, దాని యొక్క నిర్వచనం, అది ఏ విధంగా జంతువులు ఆహార పదార్థాలను సేకరిస్తాయి, అది సేకరించిన ఆహార పదార్థాల్లో ఏ ఏ అంశాలు ఉంటాయి, ఆ అంశాలు ఏ విధంగా జీర్ణక్రియలో జీర్ణమవుతాయి అనే అంశాలు తెలియజేయడం జరిగింది. ఈ తెలియజేయడంలో కొన్ని చోట్ల పట్టికలు, కొన్ని చోట్ల బొమ్మలు, మరికొన్ని చోట్ల ప్రశ్నలు, మరికొన్ని చోట్ల ఊహించండి, మరికొన్ని చోట్ల మరి మనం తెలుసుకున్న దాన్ని నిత్య జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలనే అంశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల ఆలోచించండి, చర్చించండి అని ఉంది. మరికొన్ని చోట్ల మీకు తెలుసా అని కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని పాఠ్యాంశాలు వెనక అనుబంధంలో కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఇవి అన్నీ నేర్చుకోవడం వల్ల మనకు 7 రకాల విద్యా ప్రమాణాలని మనం తెలుసుకోగలుగుతాం అన్నట్టు. ఏంటి ఆ 7 రకాల విద్యా ప్రమాణాలు అంటే, మొట్టమొదటి విద్యా ప్రమాణం, వాటిని ఇంగ్లీష్లో అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. మొట్టమొదటి విద్యా ప్రమాణం ఏంటంటే విషయ అవగాహన. మనం నేర్చుకున్నది మనకు ఎంతవరకు అర్థమైంది, అది పూర్తిగా అర్థమైతే మీకు విషయ అవగాహన ఉన్నట్లు. మరి మీకు పూర్తిగా అర్థమైందని మేము ఎలా తెలుసుకుంటాము ఉపాధ్యాయులు అంటే, ఆ విషయాన్ని అడిగినప్పుడు మీరు చక్కగా వివరించగలిగితే, ఉదాహరణలు చెప్పగలిగితే, భేదాలను చెప్పగలిగితే, పోలికలను చెప్పగలిగితే, దాని గురించి మీ సొంత మాటల్లో రాయగలిగితే, తర్వాత వాటిలోని ప్రధాన అంశాలను గుర్తించగలిగితే మీకు విషయ అవగాహన ఉన్నట్లు మాకు తెలుస్తుంది అన్నట్టు. తర్వాత ఒక విషయం గురించి సమాచారం తెలుసుకోవడానికి మీరు ప్రశ్నించగలిగారనుకోండి, మీకు ప్రశ్నించే సామర్థ్యం ఉన్నట్లు, ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నట్టు. విషయ అవగాహన అనేవి ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ అని అంటాం. తర్వాత కొన్ని ఊహిస్తుంటారు మీరు, ఈ సమస్యకు ఇది పరిష్కారం అయి ఉండొచ్చు, ఇట్లా ఊహించడము, ప్రశ్నలు అడగగలగడం కూడా ఒక సామర్థ్యం అన్నట్టు. దాన్ని విద్యా ప్రమాణం 2గా తీసుకుంటాం మనం. తర్వాత ప్రయోగాలు కూడా ఉన్నాయి మనకు పాఠ్యాంశాలలో. మొదటి పాఠంలో దాదాపు 4 రకాల ప్రయోగాలు ఉన్నాయి. ఏంటి? కిరణజన్య సమయక్రియకి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ఉంది. కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదల అవుతుందని హైడ్రిలా ప్రయోగం ఉంది. కిరణజన్య సమయక్రియకి సూర్యకాంతి సన్లైట్ అవసరమని నల్లని కాగితం ప్రయోగం ఉంది. కిరణజన్య సమయక్రియకి పత్రహరితం అవసరమనే ప్రయోగం కూడా ఉన్నది. తర్వాత జీవక్రియలలో సమన్వయం పాఠంలో అమైలేజ్ ఎంజైమ్ పిండి పదార్థాల మీద పనిచేసి వాటిని చక్కెరలుగా మారుస్తుంది అనేది కూడా ఉన్నది అన్నట్టు. అంటే ప్రయోగాలకు సంబంధించి మీరు ప్రయోగ నిర్వహణ, ప్రయోగంలో ఎన్ని స్టెప్స్ వస్తాయిరా? 6 స్టెప్స్. ఎవరైనా చెప్పగలుగుతారా ఆ స్టెప్స్? చేయలేపండి చెప్పగలిగే వాళ్ళు. ఓకే, చెప్పు. ఉద్దేశం 1,
కావలసిన పరికరాలు 2 2 కావాల్సిన పరికరాలు. కావలసిన పరికరాలు 3 జాగ్రత్తలు 4 ప్రయోగం చేయు విధానం 5 పరిశీలన 6 నిర్ధారణ. వెరీ గుడ్, చక్కగా సాయి చెప్పారు. కానీ మరోసారి చెప్పట్లు. దీంతో పాటు ప్రాజెక్టులు కూడా ఉంటాయి. ప్రాజెక్టులు అంటే ఏంటి? ఒక విషయానికి సంబంధించి, ఒక సమస్యకి సంబంధించి సమాచారాన్ని సేకరించడం, నివేదిక రాయడం, సేకరించిన సమాచారాన్ని అనాలిసిస్ చేయడం, విశ్లేషణ చేయడం. దీంట్లో కూడా ప్రాజెక్ట్లో కూడా 6 స్టెప్స్ ఉంటాయి. ప్రయోగంలో ఉండే స్టెప్స్కి, ప్రాజెక్టుకు ఉండే స్టెప్స్కి ప్రధానంగా కొన్ని స్టెప్స్లలో మాత్రమే తేడా ఉంటుంది. మిగతా స్టెప్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఉద్దేశం ఒకే విధంగా ఉంటుంది. ప్రాజెక్టుకు అయినా అంతే ఉంటుంది, ప్రయోగానికైనా అంతే ఉంటుంది. రెండవది, కావలసిన పరికరాలేమో ప్రయోగానికి ఉంటే ప్రాజెక్టుకేమో వనరులు అంటాం. మూడవది జాగ్రత్తలు, ప్రాజెక్టుకైనా ప్రయోగానికైనా సేమ్ ఉంటుంది. నాలుగవది ప్రాజెక్ట్ చేయ విధానం, ప్రయోగానికైనా ప్రాజెక్టుకైనా సేమ్ ఉంటుంది. ఇక ఐదవది వచ్చారికే ప్రయోగానికి ఏం పరిశీలన రాస్తాం, ప్రాజెక్టుకు వచ్చేసేం నివేదిక రాస్తాం లేదా పట్టిక రాస్తాం. ఇక చివరి స్టెప్ ఏంటిది, ప్రయోగానికేమో నిర్ధారణ రాస్తాము, ప్రాజెక్టుకేమో ముగింపు రాస్తాం. ఇప్పుడు ప్రయోగాలేమో విద్యా ప్రమాణం 3 కిందికి వస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్స్ 3 కిందికి ప్రయోగాలు వస్తాయి. ప్రాజెక్టులు ఏమో విద్యా ప్రమాణం 4 కిందికి వస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్ 4 కిందికి వస్తాయి అన్నట్టు. ఇక తర్వాత మనం బొమ్మలు కూడా పాఠ్యాంశాలలో చూస్తాం. డ్రాయింగ్స్, ఫిగర్స్, ఈ బొమ్మలు గీయడం, ఆ బొమ్మల యొక్క భాగాలను గుర్తించడం, అంటే డ్రాయింగ్ యొక్క పార్ట్స్ నేమ్స్ని గుర్తించడం, ఇవి చేస్తే మీకు ఆ సామర్థ్యము వచ్చినట్లు. ఒక నమూనాను తయారు చేయడం, అది చేయగలిగితే మీకు ఆ సామర్థ్యం వచ్చినట్లు అన్నట్టు. దాన్ని విద్యా ప్రమాణం 5 అంటాం. ఇంగ్లీష్లో అకాడమిక్ స్టాండర్డ్ 5. ఇక తర్వాత విద్యా ప్రమాణం 6, 7 ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మీరు ప్రశంసించగలిగితే, పొగడగలిగితే, అబ్బా కిరంజని సమయక్రియ ఎంత అద్భుతమైన రసాయనిక చర్య, సమస్త జీవకోటికి కావాల్సిన ఆహార పదార్థం కిరంజని సమయక్రియ తయారు చేస్తుంది. కిరంజని సమయక్రియ జరిపేవి ఏంటిరా? మొక్కలు. ఎక్కడ జరుపుతాయి కిరంజని సమయక్రియని? ఎక్కడ జరుపుతాయి అవి? పత్రాలు లేదా ఆకులలో జరుపుతాయి. ఇంగ్లీష్లో లీవ్స్లో జరుపుతాయి. కిరంజని సమయక్రియ జరపాలంటే ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కావాల్సినవి అన్న నేను, ఏమీ ఉత్పత్తి అయితే అని లేదు. కిరంజని సమయక్రియ కావాల్సినవి కార్బన్ డైఆక్సైడ్, సూర్యకాంతి, పత్రహరితము, నీరు. 4 శక్తి సూర్యకాంతి నుంచి లభిస్తుంది అన్నట్టు. ఈ 4ని కిరంజని సమయక్రియ కావాల్సిన ఈ 4 వనరుల్లో పత్రహరితంలో కిరంజని సమయక్రియ జరపడానికి కావాల్సిన అమరిక ఉంటుంది. అంటే సూర్యకాంతి శక్తిని గ్రహించడానికి కావాల్సిన అమరిక పత్రహరితంలో ఉంటుంది. ఆ శక్తిని గ్రహించి ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ నీరుని సంయోగపరుస్తుంది. సంయోగపరిచి ఏం ఏర్పడుతుంది? గ్లూకోజ్ ఏర్పడుతుంది. గ్లూకోజ్తో పాటు ఇంకేం ఏర్పడుతుంది? ఆక్సిజన్ కూడా ఏర్పడుతుంది. అంటే ఈ మొక్కలు ఆకుపచ్చని పత్రాలలో కిరంజని సమయక్రియ జరిపి గ్లూకోజ్ని ఉత్పత్తి చేసేటువంటి లేదా పిండి పదార్థాన్ని లేదా పోషకాలను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అని అంటున్నాం. ఈ కిరణజన్య సంయోగక్రియ అనే జీవక్రియ ఉత్పత్తి చేసిన ఆహార పదార్థమే భూమి మీద ఉన్న జీవరాశి మొత్తానికి ఆహారంగా, పోషకాలుగా ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతమైన ప్రక్రియ కదా! అంటే ప్రశంసిస్తున్నాం కదా, మనం దాన్ని మెచ్చుకుంటున్నాం కదా. ఇలా మెచ్చుకోవడం, ఒక అంశాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని మనం ప్రశంసించడాన్నే ప్రశంసన విద్యా సామర్థ్యం అని అంటాం అన్నట్టు. ప్రశంస అది కూడా ఒక విద్యా సామర్థ్యం. అకాడమిక్ స్టాండర్డ్ 6 అన్నట్టు. అకాడమిక్ స్టాండర్డ్ 6 విద్యా ప్రమాణము 6 అనేది ప్రశంసించడం అనేది. ఇక చివరి విద్యా సామర్థ్యం ఏంటంటే నిత్య జీవిత అన్వయం. మనం నేర్చుకునే అన్నీ మరి
ఇవన్నీ నేర్చుకొని ఎక్కడ ఉపయోగించుకుంటాం? జీవితంలో, నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాం. ఆహార పదార్థంలో ఏ పోషకాలు ఉండాలి? పిండి పదార్థాలు ఉండాలి, కొవ్వులు ఉండాలి, ప్రోటీన్లు ఉండాలి, విటమిన్లు ఉండాలి, ఖనిజ లవణాలు ఉండాలి, నీరు ఉండాలి. అదేవిధంగా కొవ్వులనే ప్రోటీన్లనే మాంసకృతులు అని అంటాం. వీటితో పాటు సెల్యులోజ్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు పౌష్టికాహారం అయినట్లు. పౌష్టికాహారం తీసుకుంటేనే మన శరీరానికి కావాల్సిన అన్నీ వస్తాయని మన నిత్య జీవితంగా అన్వయించుకొని ఇప్పుడు ఓ ఫంక్షన్ పోయినాం. ఆ ఫంక్షన్లో ఏ పదార్థాలు ఉన్నాయో చెప్తాను నేను. అన్నం ఉంది, ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి, చికెన్ ఉంది, మటన్ ఉంది, చపాతి ఉంది, తర్వాత సాంబార్ ఉంది, స్వీట్స్ ఉన్నాయి, పండ్లు కూడా ఉన్నాయి, నానబెట్టిన పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు పౌష్టికాహారాన్ని ఎంచుకొని తినాలి. పౌష్టికాహారంలో ఏమి ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్నాం మనం. పిండి పదార్థాలు ఉండాలి, కొవ్వులు ఉండాలి, మాంసకృతులు లేదా ప్రోటీన్లు ఉండాలి, విటమిన్లు ఉండాలి, ఖనిజ లవణాలు ఉండాలి, తర్వాత నీరు ఉండాలి, తర్వాత సెల్యులోజ్ కూడా ఉండాలి. ఇప్పుడు ఓ ఫంక్షన్ పోయారు, ఆ ఫంక్షన్లో ఉన్న పదార్థాలు కూడా చెప్పిన. ఎవరైనా ఒకటి చెప్పండి, ఇవన్నీ పౌష్టికాహారంగా ఏమేమి ఎంచుకొని తింటావు నువ్వు? నీకు నచ్చినాయి, నెక్స్ట్ అన్ని అంశాలు వచ్చేటట్టు తినాలి. ఏమేమి తింటాయి ఎవరు చెప్తారు చెప్పండి, చేయలేపండి. చెప్పు సాయి, వెరీ గుడ్. చెప్పు ఏమేమి తింటావు నువ్వు? ఒక ప్లేట్ పట్టుకున్నావు, ఏమేమి వేసుకుంటావు ప్లేట్లో? ఫస్ట్ ప్లేట్ పట్టుకుంటా సార్, తర్వాత అన్నం రైస్ పెట్టుకుంటా, కొద్దిగా రైస్ పెట్టుకుంటావు, వెరీ గుడ్. కొద్దిగా ఒకటి ఎగ్గు, తర్వాత చికెన్, ఓకే, తర్వాత కొంచెం చపాతి, ఓకే, ఇంకా తింటా సార్ అంతే. ఓకే, తర్వాత మొలకలు తింటా, ఓకే, లాస్ట్ స్వీట్ తింటా సార్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు నువ్వు తీసుకున్నట్లలో పోషకాలు అన్నీ ఉన్నాయా? పట్టుకొని చెప్పు. ఉన్నాయి సార్. దేంట్లో ఏ పోషకాలు ఉన్నాయి చెప్పు నువ్వు తిన్న దాంట్లో? అన్నంలో పిండి పదార్థం. వెరీ గుడ్. అన్నంలో పిండి పదార్థం ఉంది. ఎగ్గులో ప్రోటీన్ ఉంటుంది. ఎగ్గులో ప్రోటీన్ ఉంది. చికెన్లో మాంసకృతులు అదే ప్రోటీన్ ఉంది. చపాతీలో చక్కెర ఉంది, అది పిండి పదార్థం ఉంది. మొలకలల్లో విటమిన్లు ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి మొలకలల్లో. ఇంకా స్వీట్లో కొవ్వు పదార్థం ఉంది. అంటే అన్ని పోషకాలని తను తీసుకుండు, పౌష్టికాహారాన్ని తీసుకుండు. మంచిగా చప్పట్లు కొట్టండి సాయికి. అంటే నువ్వు చదువుకున్న దాన్ని నిత్య జీవితంలో ఫంక్షన్లో లభించిన ఆహార పదార్థాలు ఎలా తినాలనో నీకు తెలిసింది. అంటే విద్యా సామర్థ్యం 7 వచ్చేసింది. నిత్య జీవితంలో అన్వయించుకోవడం. యూసేజ్ ఆఫ్ డైలీ లైఫ్, యూటిలైజేషన్ ఇన్ ద డైలీ లైఫ్. అకాడమిక్ స్టాండర్డ్ 7, విద్యా ప్రమాణం 7. ఈ మొత్తం 7 విద్యా ప్రమాణాల మీదనే రేపు ఎగ్జామ్లో కూడా మీకు ప్రశ్నలు ఉంటాయి. ఒకసారి మనం రేపు ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు, క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉందో చెప్పుకుందాం. 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో మళ్ళీ 3 సెక్షన్స్ ఉంటాయి. ఏంటి? 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో 3 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో 3 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 3లో 3 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మన యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే పేపర్లు పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉంటుంది. పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ బిలో 10 మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ వస్తాయి. 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒక్కో క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు ఉంటుంది. టోటల్ ఎన్ని మార్కులకు వస్తుంది బయాలజీ ఎగ్జాము? 40 మార్క్స్కి వస్తుంది, 40 మార్కులకి వస్తుంది.
ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. మనం రాయాల్సింది ఎన్ని క్వశ్చన్స్, అసలు వచ్చే క్వశ్చన్స్ ఎన్ని, రాయాల్సింది ఎన్ని. పార్ట్ ఏలో 9 క్వశ్చన్స్ అంటే 9 ప్రశ్నలు వస్తాయి. పార్ట్ బిలో 10 క్వశ్చన్స్. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, 19 క్వశ్చన్స్. మనం రాయాల్సింది 18. ఒక్కటి మాత్రం ఛాయిస్. ఆ ఒక్కటి ఛాయిస్ దేంట్లో ఉంటుంది, 6 మార్క్స్లోనే ఉంటుంది. ఇంకా మిగతా అన్నీ రాయాల్సిందే. అయితే ఇప్పుడు కొద్దిగా మీరు మంచిగా శ్రద్ధగా వింటే మీరు చదువుకునే విధానంలోనే మార్పు వస్తుంది. ఏంటంటే సెక్షన్ 1లో వచ్చే 3 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అతి లఘు ప్రశ్నలు 2 మార్కులే ఉన్నాయని చెప్పాను కదా. ఆ 2 మార్కులు వేటి మీద వస్తాయి అని అంటే విద్యా ప్రమాణం 2, 3 తర్వాత 6 మీద వస్తాయి. విద్యా ప్రమాణం 2 ఏంటంటే ప్రశ్నలు అడగడము, ఊహించడం మీద వస్తాయి. మీరు ప్రశ్నలు అడిగేది ఇయర్ ఈసారి, ఎందుకంటే మీ క్వశ్చన్ పేపర్ని తగ్గించారు కాబట్టి ఎన్ని మొత్తం ప్రశ్నలు 19కే చేశారు, సగానికి తగ్గించారు. అంతకుముందుకు డబల్ వచ్చేది, అంటే 31 క్వశ్చన్స్ వచ్చేది అంతకుముందుకు. ఇప్పుడు 19 క్వశ్చన్స్కే చేశారు. నెక్స్ట్ ఈసారి పోయినసారి కంటే ఒకటి మార్చారు. పోయినసారి ఏం చేశారంటే ఫిజిక్స్, బయోసైన్స్, భౌతిక రసాయన శాస్త్రము, జీవశాస్త్రం ఒకటే రోజు రాయమంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యారు, రాయలేకపోయారు, చదువుకోవడం ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందిని ఉపాధ్యాయులు గవర్నమెంట్కి తెలియజేస్తే గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇప్పుడు భౌతిక రసాయన శాస్త్రం ఒకరోజు, దాని తర్వాత జీవశాస్త్రం ఒకరోజు ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాబట్టి మీకు చదువుకోవడానికి మంచి సమయం దొరుకుతుంది, మంచిగా వినియోగించుకోండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీద మీకు మంచి అవగాహన చెప్తున్నాను. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటంటే అతి లఘు క్వశ్చన్స్ 2 మార్కులై 3 వస్తున్నాయి కదా. ఆ 3 ఒక క్వశ్చన్ ఊహించడం మీద వస్తుంది. ఊహించడం మీద అంటే ఇప్పుడు నేను ఒకటి ఉదాహరణ చెప్తా. కిరణజన్య సమయక్రియ జరగడమే ఆగిపోతే ఏం జరుగుతుందో ఊహించండి. కిరణజన్య సమయక్రియ జరుగుతలేదుగా, ఏం జరుగుతుందో ఊహించండి. ఏమవుతుంది అప్పుడు? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది వాతావరణంలో. ఇంకా ఆక్సిజన్ లభ్యత ఉండదు. ఇంకా చెట్లు, ఫలాలు, మొక్కలు ఉంటాయి కదా, ఆహారమే లభించదు. కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, ఆక్సిజన్ లభించదు, ఆహారం లభించదు. ఈ 3 జరిగితే ఏమవుతుంది? అన్ని జీవులు చనిపోతాయి. మనం ఆహారం లేకుంటే, ఆక్సిజన్ లేకుండా జీవించగలుగుతాం? జీవించలేము. ఆహారం లేకుండా జీవించగలుగుతాం? జీవించలేము. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే వాతావరణం మొత్తం వేడెక్కిపోతుంది. అంటే 2 మార్కులు నీకు వచ్చేసినాయి. ప్రశ్న ఎలా ఉంది చూడండి, ఊహించండి అంటే. కిరణజన్య సమయక్రియ జరగకపోతే ఊహించండి. ఇప్పుడు మీరు మంచి అవగాహన ఉంది కాబట్టి ఊహించి రాశారు, ఏం జరుగుతుందో. 2 మార్కులు వచ్చినాయి. ఇంకో క్వశ్చన్ దేని మీద వస్తుంది అంటే ప్రయోగాల మీద వస్తుంది. దేని మీద వస్తుంది? ప్రయోగాల మీద వస్తుంది. మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో ఉపయోగించే రసాయనం పేరేమిటి? కిరణజన్య సమయక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగంలో ఉపయోగించే రసాయనిక పదార్థం పేరేమిటి? సజల్ HCl కాదు. ఓ పొడవైన ఆకుని గాజు సీసాలో పెడతాం. ఆ గాజు సీసాలో కింద తీసుకుంటాం రాసాయనిక పదార్థం. ఆ సజల్ అయోడిన్ ఒక రాసాయనిక పదార్థం. ఇంకోటి కూడా కార్బన్ డైఆక్సైడ్ గ్రహించే పదార్థం KOH, పొటాషియం హైడ్రాక్సైడ్. అంటే ఇట్లా వస్తాయి అన్నట్టు 2 మార్కులకి. ఈ ప్రయోగంలో అమెరికా ఎలా ఉంటుంది, ఈ ప్రయోగంలో తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఈ ప్రయోగంలో వాడే రసాయనాలు ఏమిటి అనే 2వ క్వశ్చన్. మొదటి క్వశ్చన్ ఏమో ఊహించడం మీద, 2వ క్వశ్చన్ ఏమో ప్రయోగాల మీద. ఇక 3వ క్వశ్చన్ విద్యా ప్రమాణం 6, 7 మీద, ప్రశంసించడం మీదనన్నా లేదా నిత్య జీవిత అన్వయం మీదనన్నా ఉంటుంది. ప్రశంసించడం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. కిరణజన్య సమయక్రియ ఎంత అద్భుతమైన జీవక్రియ, నువ్వు ఎలా ప్రశంసిస్తావు?
తిరంజన్య సమయ క్రియను నువ్వు ఏ విధంగా ప్రశంసిస్తావు? అప్పుడు ఏం రాయాలి మీరు? కిరంజన్య సమయ క్రియ సమస్త జీవకోటి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని ఇస్తుంది. కిరంజన్య సమయ క్రియ వలనే జీవులకు కావాల్సినటువంటి ఆక్సిజన్ లభిస్తుంది అని రాసిన అనుకో. రెండు వాక్యాలు 2 మార్కులు. మొదటి సెక్షన్లో వచ్చే 2 మార్కుల క్వశ్చన్స్ 3. ఆ 3 ఒకటి ఊహించడం మీద, ఒకటి ప్రయోగం మీద, ఒకటి ప్రశంస లేదా నిత్య జీవిత అన్వయం మీద వస్తుంది. 6 మార్కులు వచ్చేసినాయి. 6 మార్కులు వచ్చేసినాయి. ఇంకా రెండో సెక్షన్ షార్ట్ 4 మార్కుల క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. వేడి మీద వస్తాయో చెప్తాను చూడండి. మనకి ఎంత ఈజీ ఉందంటే నా క్వశ్చన్ పేపరు 3 సెక్షన్లు, ప్రతి సెక్షన్లో 3 క్వశ్చన్స్. 6 మార్కుల క్వశ్చన్లో ఒకటి ఛాయిస్. పార్ట్ ఏ అయిపోయింది. పార్ట్ బిలో 10 క్వశ్చన్లు, 10కి 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, బ్రాకెట్ ఏబిసి పెట్టే క్వశ్చన్స్. ఓకేనా? ఈజీ. పార్ట్ ఏలో 3 సెక్షన్లో ప్రతి సెక్షన్కి 3 క్వశ్చన్ అన్నాం. మొదటి సెక్షన్ 2 మార్కులు అయి 3. ఆ 3 ఒకటి ఊహించడం మీద వస్తుంది, ఒకటి ప్రయోగం మీద వస్తుంది, ఒకటి ప్రశంసించడము నిత్య జీవిత అన్వయం మీద వస్తుంది. ఇక రెండో సెక్షన్లో 3 క్వశ్చన్స్, 4 మార్కుల క్వశ్చన్స్, 4 12 మార్కులు. మొదటి క్వశ్చన్ ఏంటి? విషయావగాహన మీద వస్తుంది. విషయావగాహన అంటే ఏ క్వశ్చన్ అయినా ఉదాహరణించండి, వివరించండి, భేదాలు తెలపండి, ఇట్లా వస్తాయి అన్నట్టు. వాయు సహిత శ్వాసక్రియకు అవాయు శ్వాసక్రియకు మధ్య భేదాలు తెలపండి, విషయావగాహన. లేదు స్వయం పోషకాలకి పరపోషకాల మధ్య తేడాలు తెలపండి, భేదాలు తెలపండి, అది రావచ్చు. లేదా స్వయం పోషకాల పరపోషకాలు అనగానేమి వాటిని వివరిస్తూ వాటికి ఉదాహరణలు రాయండి, ఇట్లా వస్తుంది అన్నట్టు ఒక క్వశ్చన్. ఎన్ని మార్కులు అది? 4 మార్కులు. ఇక రెండవది బాగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో లఘు ప్రశ్నల్లో రెండవది పట్టికల మీద వస్తుంది. మనకు బుక్లో ఏమేమి పట్టికలు ఉన్నాయి? ఎంజైమ్ల పట్టిక ఉంది, విటమిన్ల పట్టిక ఉంది, విసర్జన పట్టిక ఉంది, తర్వాత ఇంకేం పట్టికలు ఉన్నాయి? సమవిభజన మీద ఉన్నది. ఫ్లో చార్టు పట్టికల మీద ఒక క్వశ్చన్ వస్తుందిరా, 4 మార్కులు. ఇది ఒకటే వస్తుంది. ఇది 4 మార్కులకు ఒకటే వస్తుంది పట్టికల మీద. పట్టికలు ఎంత ఈజీ అంటే ఆ పట్టిక కింద 4 ప్రశ్నలు ఉంటాయి. పట్టిక కింద ఎన్ని ఉంటాయి ప్రశ్నలు? 4 3 ప్రశ్నలకు జవాబు ఆ పట్టికలోనే ఉంటుంది. ఒక్కటి మాత్రమే ఆ పట్టిక వెనుక ఆ పట్టిక మీకు అవగాహన మీద ఒకటి వస్తుంది అన్నట్టు. ఉదాహరణకి ఎంజైమ్ల పట్టికే తీసుకుందాం. ఎంజైమ్లు ఎక్కడెక్కడ విడుదలవుతాయి? ఆశయకుహరంలో, తర్వాత జీర్ణాశయంలో, చిన్న ప్రేగులో, క్లోమంలో, కాలేయంలో ఎంజైమ్లు ఉండవు. ఆడ ఇస్తాడు పట్టిక, గ్రంథి పేరు, ఎంజైమ్ పేరు, విడుదలయ్యే రసం పేరు, అది దేని మీద పనిచేస్తుంది అనేది ఉంటుంది. ప్రశ్నలు ఏముంటుంది? ఉదాహరణకి పై పట్టికలో అమైలేజ్ అనే ఎంజైము విడుదల చేసే గ్రంథి పేరేమిటి? పట్టికలోనే ఉంటుంది గ్రంథి పేరు. లాలాజల గ్రంథి. పట్టికలో చూస్తావు, రాస్తావు. అట్లా పట్టికలో ఉన్న సమాచారం మీదనే 3 ప్రశ్నలు వస్తాయి. అంటే మీకు 3 మార్కులు ప్యాకెట్లో పడ్డాయి. ఎంత ఈజీ చూడండి. ఇంకొకటి మాత్రం ఆ పట్టిక మీద అవగాహన ఉంటే ఈజీగా రాయగలుగుతారు. అంటే రెండో సెక్షన్లో మొదటిదేమో విషయావగాహన, రెండో ప్రశ్న ఏమో పట్టిక. ఇక మూడవది వచ్చేసి 4 మార్కులలో మూడవది మళ్ళీ ప్రశంస నిత్య జీవిత అన్వయం. ప్రశంస నిత్య జీవిత అన్వయం చూడండి ఎట్లా వస్తుందంటే, ప్రశంస నిత్య జీవిత అన్వయం. క్షేకరణ విభజనని నువ్వు ఎలా ప్రశంసిస్తావు? క్షేకరణ విభజనని నువ్వెలా ప్రశంసిస్తావు? ఎక్కడ వస్తుంది క్షేకరణ విభజన? ఏ పాఠంలో వస్తుంది? ప్రత్యుత్పత్తి పాఠంలో వస్తుంది. ఎక్కడ జరుగుతుంది శరీరంలో క్షేకరణ విభజన? ప్రత్యుత్పత్తి భాగాలలో, మగవారిలో ముష్కాలలో, ఆడవారిలో స్త్రీ బీజ కోశంలో.
క్షేకరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడే కణాలు ఏంటి? ముష్కాలలో క్షేకరణ విభజన తర్వాత ఏర్పడే కణాల పేరేంది? శుక్ర కణాలు. ఆడవారిలో క్షేకరణ విభజన తర్వాత ఏర్పడే కణాల పేరు అండాలు. క్షేకరణ విభజనలో ఏం జరుగుతుంది? క్రోమోజోములు సగానికి తగ్గించబడతాయి. కాబట్టి ఆ కణాలను ఏమంటాం? ఏకస్థితిక కణాలు. మరి క్షేకరణని ఏ విధంగా ప్రశంసిస్తావు అని 4 మార్కులకు వస్తే ఏంది, ఎందుకు క్షేకరణ విభజన జరపాల్సి వస్తుంది అంటే జాతి కొనసాగింపులో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంచడం కొరకు క్షేకరణ విభజన జరుగుతుంది. పూర్వీకుల యొక్క లక్షణాలు పొందడం కొరకు తల్లి నుంచి సగం క్రోమోజోములు, తండ్రి నుంచి సగం క్రోమోజోములు పిల్లతరం పొందుతుంది. పూర్వీకులలో లేని మంచి లక్షణాలు కూడా పిల్లల తరానికి క్షేకరణ విభజన ద్వారా వస్తాయి. ఈ 3 వాక్యాలు 4 వాక్యాలు రాసిన అనుకో 4 మార్కులు. మొదటి సెక్షన్లో 3 క్వశ్చన్స్లో మొదటి క్వశ్చన్ ఏంటిది? ఊహించడము. రెండో క్వశ్చన్ ఏంది? ప్రయోగము. మూడో క్వశ్చన్ ఏంది? ప్రశంస, నిత్య జీవిత అన్వయం. రెండో సెక్షన్లో 3 క్వశ్చన్లో మొదటి క్వశ్చన్ విషయావగాహన, రెండో క్వశ్చన్ పట్టిక, మూడో క్వశ్చన్ ప్రశంసించడము, నిత్య జీవిత అన్వయం. ఇంకా మూడో సెక్షన్ ఉంది, 6 మార్కుల ప్రశ్నలు, 3 క్వశ్చన్స్. మీరు రాయాల్సింది 2. ఆ రెండిట్లలో ఒక ప్రయోగం పక్కా, ఒక క్వశ్చన్ ప్రయోగం పక్కా. ప్రయోగం మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. మీకున్న ప్రయోగాలు చూసుకున్నారు అనుకో మీరు 6 మార్కులు మీరు చేయలే. రెండో క్వశ్చన్ బొమ్మల మీద పక్కా, బొమ్మల మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ కంపల్సరీ నేను చెప్పినది, ఇది బ్లూ ప్రింట్ నేను చెప్పేది ఇంతే వస్తుంది. ఇంకా మూడో క్వశ్చన్ విషయావగాహన మీద. విషయావగాహన మీద అంటే అన్ని పాఠాల మీద రావచ్చు. ఒకటేమో ప్రయోగం మీద 6 మార్కులకి, ఒకటేమో బొమ్మల మీద 6 మార్కులకి, ఒకటేమో విషయావగాహన. మీరు ప్రయోగాలు అన్నీ చూసుకురు అనుకోండి, ఒక క్వశ్చన్ వచ్చింది కదా. బొమ్మలు అన్నీ చూసుకురు అనుకోండి, ఒక క్వశ్చన్ వచ్చింది కదా. కాదా 2 రాసేసారు కదా, ఒక ఛాయిస్ కింద విషయావగాహన వదిలేసుకోవచ్చు. రాయొచ్చు, కానీ ఫస్ట్ 2 అయితే పక్కా మంచిగా రాయాలి. టైం ఉంటే 3 రాసుకో. 3 రాయడం వల్ల లాభం ఏంది? టైం ఉంటే ఒకవేళ నువ్వు రాసిన 3 దానికి ఎక్కువ మార్కులు రావచ్చు. ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటారు కౌంట్. కాబట్టి సమయం ఉంటే ఆ ఛాయిస్ కూడా రాయండి, సరేనా? ఇక మిగిలిన 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంది ఆ పార్ట్ బి. అందులో 8 విషయావగాహన మీద వస్తాయి. 2 క్వశ్చన్స్లో ఒకటేమో బొమ్మ మీద వస్తుంది, ఒకటేమో ప్రయోగం మీద వస్తుంది. అర్థమైందా? విషయావగాహన మీదనేమో 18 మార్కులకు వస్తుంది, ఊహించడం మీదేమో 2 మార్కులకు వస్తుంది, తర్వాత పట్టికల మీదనేమో 4 మార్కులకు వస్తుంది, ప్రయోగాల మీద 9 మార్కులకు వస్తుంది, నిత్య జీవిత అన్వయము తర్వాత ప్రశంస మీదనేమో 6 మార్కులకి వస్తుంది. మొత్తం 46 మార్కులకు వస్తాయి. అందులో 6 మార్కులు ఛాయిస్. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం తేలికగా ఏ విధంగా చదువుదామో చూద్దాం. ఇప్పుడు మీ ఇక్కడ అభ్యసన దీపిక ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది. మీరు ఏదైనా అడగండి, అదే పాఠంలో ఉందో నేను చెప్తా. అభ్యసన దీపికలన్నా అడగండి, టెక్స్ట్ బుక్లన్నా అడగండి. మీరు చూసి అడగండి, నేను చూడకుండా చెప్తా. తొందరగా. పోషణ విధానాలు, పోషణ పాఠంలో వస్తుంది. నిష్కాంతి చర్య కూడా పోషణ పాఠం మొదటి పాఠంలోనే వస్తుంది. ఆహారపు జాలకం అంతే కదా, పర్యావరణంలో వస్తుంది. స్థూలకాయత్వం మొదటి పాఠంలోనే వస్తుంది. మానవ లింగ నిర్ధారణ ఆనువంశికతలో వస్తుంది. నాడీ కణ సంధి నియంత్రణ పాఠంలో వస్తుంది. ఏకవలయ ద్వివలయ ప్రసరణ పాఠంలో వస్తుంది. కణ విభజన ప్రత్యుత్పత్తి పాఠంలో వస్తుంది. ఆహారపు గొలుసు పర్యావరణంలో వస్తుంది. మానవ శరీరంలో అడిగేటప్పుడు మైక్ పట్టుకొని అడగమని చెప్పాను, మర్చిపోయారు. అడుగు. మానవ శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలు విసర్జన పాఠంలో వస్తుంది.
ఎవరు అడిగితే వాళ్ళకి ఈ మైక్. జీవద్రవ్యరాశి పిరమిడ్లు. జీవద్రవ్యరాశి పిరమిడ్ పర్యావరణంలో వస్తుంది, మన పర్యావరణం. మానవ నాడీ వ్యవస్థ భాగాలు. మానవ నాడీ వ్యవస్థ భాగాలు నియంత్రణ పాఠంలో వస్తుంది. బొమ్మ పేరు కూడా అడగవచ్చు. కోరకీ భవనం. కొరకీ భవనం ప్రత్యుత్పత్తి పాఠం, అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి వస్తుంది. మెదడు నిర్మాణం. మెదడు నిర్మాణం నియంత్రణ పాఠంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు సార్ మీ చరణ్కి మైక్ చరణ్కి. జీవ వైవిధ్యం ప్రాముఖ్యత. జీవ వైవిధ్యం ప్రాముఖ్యత మన పర్యావరణంలో వస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతుంటే సార్ మీకు అన్నీ తెలుసు కాబట్టి టక్కటగా చెప్తారు సార్ అని. ఇప్పుడు మీరు ఏం చూసుకునే చెప్పండి. అబ్బాయిలు అడిగితే అమ్మాయిలు చెప్పాలి, అమ్మాయిలు అడిగితే అబ్బాయిలు చెప్పాలి. లేదు 3 గ్రూపులు, అమ్మాయిలు 1 గ్రూపు, అబ్బాయిలు 2 గ్రూపులు, ఏ బెంచ్కి ఆ బెంచ్ గ్రూప్. ఎవరు అడిగితే మిగతా గ్రూపులు చెప్పాలి. ఎవరు అడుగుతారు ఫస్ట్? అమ్మాయిలు అడగండి. అమ్మాయికి తీసుకో. ఒక 2 మినిట్స్లో టెక్స్ట్ బుక్లో అడగవచ్చు. అభ్యాస దీపికే అడగండి. ఇక టెక్స్ట్ బుక్ కన్ఫ్యూజన్ ఎందుకు? అభ్యాస దీపికే కూర్చో. జీర్ణాశయం ఒక రుబ్బురోలు వంటిది. జీర్ణాశయం ఒక రుబ్బురోలు వంటిది. జీర్ణాశయం ఒక రుబ్బురోలు వంటిది ఏ పాఠంలో వస్తుంది? చూసుకుంటే చెప్పొచ్చు. అది మైకి. జీవక్రియలలో సమన్వయం. వెరీ గుడ్, కరెక్టేనా? కరెక్టే. నెక్స్ట్ మీరు అడగండి. సెకండ్ గ్రూప్. మైక్ దగ్గర పెట్టుకొని అడగండి. శక్తి పిరమిడ్. అడుగు, మైక్ దగ్గర పెట్టు అడుగు. శక్తి పిరమిడ్. మైకి ఎవరు చెప్తారో వాళ్ళకి మైకి. అనువంశికత పరిణామం. కాదు, అనువంశికత పరిణామం అని అంటుంది. చూడండి, కరెక్టేనా? కాదు. చెప్పు మైక్ పట్టుకొని చెప్పు. మన పర్యావరణం. అదే ఫస్ట్ సారి తప్పు చెప్పింది కాబట్టి రెండోసారి ఆ గ్రూపు చెప్పింది వాళ్ళకి. చరణ్ మీరు అడగండి. మీ ఒక గ్రూప్ ఒక ప్రశ్న అడగండి, ఇంటర్ వెళ్ళిపోదు. కొందరు అడగాలి, వెనక చూడొద్దు మీరు. వాళ్ళు ప్రశ్నని ఆలోచించి చూడండి. శిలాజాలు. పంట మార్పిడి. రే ఆ ప్రశ్న అడిగిండు, శిలాజాల అని అడిగిండు. అది ఏ పాఠం చెప్పు. ఎవరు చెప్తే వాళ్ళకి ఈ మైకు. అనువంశికత పరిణామం. చరణ్ కరెక్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఎట్లా ఉంది? ఈజీగా ఇట్లా చదవడమేరా ఇది. ఇట్లా వెతకడం కూడా చదవడమే. అడుగుతా అడుగు. పంట మార్పిడి. లాస్ట్ ప్రశ్న, పంట మార్పిడి ఏ పాఠం చెప్పండి. మిగతా 2 గ్రూపులు మీరు కూడా చెప్పొచ్చు, వెతకొచ్చు. కాదు, ఈ గీత. మన పర్యావరణం సార్. రైటా? రైట్.